చాలాసార్లు మీకు చెప్పాను కదా! నాకు డిగ్రీ చదువుతున్నప్పుడే మ్యారేజ్ అయిందని చెప్పి. అయితే ఎప్పుడైనా రొట్టెలు చేయాలి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అంటే అదేదో జాగ్రఫీ మ్యాప్ ఉంటది కదా! అలా వచ్చేవన్నమాట. అలా చేస్తూ చేస్తూ ఉంటే మనం నేర్చుకోవచ్చనమాట. అయితే కొంచెం కష్టంగా ఉంటది కానీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా ఇవాళ ఏంటంటే రెండవ శనివారం అయితే నేను చేసుకున్నాననమాట. మొన్న శృతివనం వెళ్ళినప్పుడు కదంబ పూలున్నాయండి. అయితే అవి ఇవి ఇచ్చి ఇంకా ఇలా చిన్నగా ముడుచుకుపోయినాయి అనమాట. అవి ఏవైనా కూడా అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పేసి ఒక 2 అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ శనివార పూజ కాబట్టి ఖచ్చితంగా స్వామివారికి తులసి మాల అయితే ఉండాలి కదా! అది ఇంకా ఎప్పుడో ఒక్కసారి అయితే తులసి చెట్టుకు అంత మాల అవుతుందండి. నేను ఇంకా ఎక్కువ వేసుకోవాలి మాల. ప్రతి శనివారం వేస్తే చాలా మంచిది. మా దగ్గర అంత తులసి దళం ఉండదు అంటే ఒక్క ఆకు పెట్టైనా కూడా ఆ తండ్రిని కోరుకోవచ్చు అనమాట. అంత ఇష్టం తులసి దళం అంటే. ఇవాళ వంట ఏంటంటే మార్నింగే ఇవాళ టిఫిన్ అయితే నేనేంటంటే నైట్ డిన్నర్కి వచ్చేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య. ఇంకా రోటీ అంటే ఇంకా నైట్ తిని వెంటనే పడుకుంటాం కాబట్టి అంత డైజెస్ట్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి మార్చాననమాట. ఈ మధ్యనే మార్చాను. ఇంకా టిఫిన్ ప్లేస్లో డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా డిన్నర్ ప్లేస్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అయితే ఏంటంటే ఇంకా ఇవాళ మార్నింగ్ లేచిన తర్వాత కాకరకాయ మసాలా కర్రీ చేసేసి ఆ తర్వాత రోటీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పూజ అంతా అయిపోయేసరికి చాలా టైం అయితే పట్టిందనమాట. ఇంకా ఇవాళ మా వారు కూడా మీటింగ్కి వెళ్తున్నారని చెప్పేసి ఏదో ఒక పని పెట్టుకుంటానండి. తను లేకుంటే ఏదైనా చట్నీస్ ప్రిపేర్ చేయడం, ఇంట్లోకి ఏదైనా ప్రిపేర్ చేయడం అలా చేస్తానన్నమాట. చాలా రోజులైపోయింది టమాటో చట్నీ తినక అని చెప్పేసి ఒక హాఫ్ కేజీతో అయితే పెట్టుకుంటున్నాను. ఈ మధ్య టమాటోస్‌లో చాలా వరకు పురుగులు ఉంటున్నాయండి. చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఇంకా నేనేంటంటే ఇంతకుముందు నేను ఉసిరికాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకున్నామనమాట. అందులో కొంచెము చింతపండు గుజ్జు మిగిలిపోయింది. నేను అర్ధ కేజీకొచ్చేసి ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు అయితే సరిపోతుందనమాట. మసాలా కోసం ఒక స్పూను ఆవాలు, తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు, తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకొని మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఇలా పెన్నం పైన వేసి ఇది వేయిస్తుంటేనే అసలు ఇల్లంతా కూడా స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఏదైనా చట్నీస్ పెడితే ఒక 1 డే 2 డేస్ అలా ఈ స్మెల్ అస్సలు పోదనమాట. అంత బాగుంటుంది ఇది. మెంతులు ఇక్కడ నేను డైలీ వాడే మెంతులే యూజ్ చేశాను. ఆవాలు మాత్రం ఏంటంటే చిన్న ఆవాలు ఉంటాయి కదా, చట్నీ ఆవాలు, అవైతే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటోస్ అయితే తీసుకున్నానమాట. అయితే ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు కొంచెం వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇలా మూత పెట్టేసి నీళ్ళన్నీ కూడా ఉప్పు వేసినందుకు బయటికి వస్తాయన్నమాట. బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత చింతపండు ఇలా పైన వేసేసుకోవాలన్నమాట. చింతపండు ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. ఈ చింతపండులో పిక్కలు పీచు లేకుండా నీట్గా చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం తినేటప్పుడు అడ్డు రాకుండా ఉంటాయి కదా, మిక్సీ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. ఇలా లోపలికి అలా అంటే ఆ వేడికే బాగా మెత్తగా గుజ్జు అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాము. ఈ సంవత్సరం అయితే నా ఫేవరెట్ 2 కూడా చేశానండి. ఒకటి ఉసిరికాయ పచ్చడి, తర్వాత టమాటో పచ్చడి అనమాట. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఇందులో ఉప్పు వేసుకోవాలన్నమాట దీనికి సరిపోయేంత. ఈ ముక్కలు వచ్చేసి 4 గ్లాసుల ముక్కలు అయి ఉంటాయండి. అందులో 1 గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కరిగిపోతుంది కదా అని చెప్పేసి కల్లుప్పే వాడుతున్నాను. కల్లుప్పు ఇలా వేస్తే బాగా కరిగిపోతుంది కదా ఆ వాటర్కి ఉన్నదానికి. తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇందులో కారం అయితే వేసుకోవాలి. కారం అయితే ఫుల్ తీసుకున్నాను ఈ గ్లాస్కి అయితే. నిల్వ చట్నీలు ఎప్పుడు చేసినా కూడా మనము కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పు వాడాలి. ఆ కల్లుప్పు కూడా చాలా మంచిదండి. మనం మెత్తనుప్పు కన్నా కల్లుప్పు వాడితేనే మంచిదన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా మనం చట్నీ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు కొంచెం ఎండలో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా చట్నీ నిల్వ ఉంటుంది అన్నమాట. నేను కల్లుప్పునంతా కూడా పైన పెట్టేశానమాట ఎండకు. కొంచెంసేపటి తర్వాత తీసుకొచ్చుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత దీనిపైన కారం వేసేసుకోవాలి.
ఈ చట్నీస్ ప్రిపేర్ చేసుకునే కంటే ముందే ఎల్లిపాయలైతే అన్నీ కూడా ఒలిచి పెట్టుకోవాలి. ఒక 3 గడ్డలైతే వేసుకున్నాననమాట. మామూలుగా తిరువాతలో వేస్తే ఎల్లిపాయలు మా ఇంట్లో తినరు, కానీ ఇలా చట్నీస్‌లో వేస్తే బాగా ఇష్టంగా తింటారనమాట. దానికోసం యుద్ధాలే జరుగుతాయి. అందుకని చెప్పేసి ఎక్కువగానే వేశాను నేను. ఇక్కడనేమో ఇందులో పోపు చల్లారాలి కదా! అందుకని ఒక 1:30 గ్లాస్ అయితే ఆయిల్ అయితే పోసి పక్కన పెట్టేశాము. మనం ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయలు ఇందులో కొంచెం వేసేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత వేసుకొని కలుపుకుంటే పైన కనిపిస్తూ చాలా బాగుంటుంది. ఇందులో ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. పోపు అంతా చల్లారిన తర్వాతనే మనము చట్నీస్లో అయితే కలుపుకోవాలన్నమాట. ఈ చట్నీ చాలా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందని చెప్పాను, కానీ ఇప్పుడు సీజన్ కాదు కదా, ఇంకా ఒక 1 మంత్కి అయితే పెట్టుకున్నాను అనమాట అర్ధ కిలో. ఆల్రెడీ ఇంట్లో చట్నీలు ఒక 4 రకాలైతే ఉన్నాయి. ఇంకా ఎప్పుడూ కూడా పొడులు అలా ప్రిపేర్ చేస్తుంటాను. అవిసె గింజల పొడి అవన్నీ కూడా ఏదైనా పప్పులోకి ఇలా తినడానికి చాలా బాగుంటుందండి. ఈ తిరువాతలోని మిగిలిన ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవైతే వేసుకోవాలన్నమాట. ఈ తిరువాత బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదా, వీటిని మిక్సీకి పట్టేసి ఆ తర్వాత ఆయిల్లో కలిపేసుకోవాలి. అలా పైన ఎల్లిపాయలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. కాస్త చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలి. అలా మిక్సీకి అయితే పట్టుకోవడం వల్ల జిగురుగా చాలా బాగా వస్తుందన్నమాట. మనం తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇంకా ఇందులోనే కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత ఆవపిండి అయితే కలిపేసుకోవాలి. ఆ స్మెల్ అయితే నాకు చేస్తూ ఉంటే ఇల్లంతా కూడా ఆ స్మెల్లే వస్తుందండి. అసలు ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నం చేసుకుందామా, తర్వాత ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తిందామా అనేంత ఉందన్నమాట. అప్పుడే అంత బాగుంటుంది ఈ చట్నీ. ఇంకా ఉసిరికాయ చట్నీ కూడా ఈ మధ్య నా హెయిర్ చాలా వరకు డ్యామేజ్ అయిందండి. ఎందుకంటే రెగ్యులర్గా వాడే ఆయిల్ తప్పించి నేను వేరేవి ఏం వాడను ఎప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వేరే ఆయిల్ యూజ్ చేస్తున్నాను, అందువల్ల నావి స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ అయ్యాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టుకున్నాను. డైలీ ఒకటన్నా తింటానండి పచ్చడి రూపంలో కాబట్టి. లేదంటే ఇంకా మనం ఎండబెట్టేసుకొని పొడి వేసుకొని రోజు వాటర్లో వేసేసుకొని తాగడమే అనమాట. అది కూడా చేసి పెట్టాను, కాకపోతే అది జిగురుగా వేరే టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఉసిరికాయ పచ్చడి కూడా చాలా మంచిది కదా అని చెప్పి అది కూడా పెట్టుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు బాగా చల్లారింది కాబట్టి ఇంకా మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాము. ఎందుకంటే టమాటోస్కి పైన స్కిన్ ఉంటుంది కదా, అది మనం తింటున్నప్పుడు అడ్డు రాకుండా ఉండడానికి, అలాగే ఎల్లిపాయలు ఇవన్నీ కూడా కలిసిపోవాలి కదా, అందుకని చెప్పేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇవాళ నైట్‌కి డిన్నర్ ఏంటంటే ఇడ్లీ చేద్దామని చెప్పి అనుకున్నాననమాట. అందుకని చెప్పేసి పప్పు నానబోసాను. ఇంకా 12కి అలా పట్టి పెడితే మనం నైట్‌కంతా కూడా ఫర్మెంట్ అవుతుంది. ఇంకా నార్మల్‌గా దోసకు కూడా నేను నైట్ నానబెడతానండి. మార్నింగ్ పట్టి పెడితే ఈవినింగ్ కల్లా ఫర్మెంట్ అవుతుందనమాట. అలా అయితే ఈ మధ్య చేస్తున్నాను. ఎందుకంటే రోటీ అంత అరగదండి. మనం రోటీ తిన్నా కూడా త్వరగా ఆకలి అవ్వదనమాట. అందుకని చెప్పేసి అరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మనం ఏంటంటే నైట్ చాలా లైట్ ఫుడ్ తినడమే చాలా మంచిది. అందుకని చెప్పేసి ఈ మధ్య అలా చేంజ్ చేసేసాను నేను. మామూలుగా ఏంటంటే అమ్మయ్య ఇంట్లో పని అయిపోయింది అని అనుకోనికనే ఉండదు, ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి ఏదైనా ప్రిపేర్ చేద్దామా అనుకున్నాను. అయితే ఆల్రెడీ ఇంకా చాలా టైం అయిపోయిందనమాట. ఇంకా ఇది పెట్టేసరికి కూడా ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఒక రోజు పెట్టుకుందాంలే ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి ఇంకా ఇవాళ ఏం చేయలేదు. ఓన్లీ చట్నీస్ అయితే ఇవాళ పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇలా పెట్టుకొని అలా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చట్నీస్కి వచ్చేసి పల్లి ఆయిల్ వాడండి, చాలా బాగుంటుంది. మనము రిఫైన్డ్ ఆయిల్స్ వేసామనుకోండి అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఎప్పుడైనా కూడా చట్నీస్కి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ చాలా మంచి కాంబినేషన్. ఇదైతే చాలా బాగుంటుంది.
ఇంకా కొన్ని కొన్ని ఏంటంటే మనం అలా కొంచెం ఆయిల్ వేసుకొని తిన్నా కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. కొంతమంది చాలా వరకు ఏంటంటే ఆవకాయ పెట్టిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, పైన తేరే ఆయిల్, దాంతో కూడా చేపల పులుసు అయితే పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది. నేను ఒకసారి అయితే తిన్నానమాట, అందుకని మీకు చెప్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది? బాగుందా? నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.